జనరల్ గా ఒబెసిటీ అనగానే మనకు అందరికి తెలుసు ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ సిమిలర్ టర్మ్స్ నియర్ బై ఉంటాయి. నేను ఫస్ట్ ఒక స్లైడ్ ఎందుకు పెట్టానంటే ఇది ఒక అలారం. అంటే మనం వరల్డ్ వైడ్ ఒబెసిటీ ప్లాన్ చూడొచ్చు, ఇండియాలో చూడొచ్చు, తెలంగాణలో చూడొచ్చు. దాదాపుగా మన ఇండియా డాటా చూస్తే ప్రివాలెన్స్ ఆఫ్ ఒబెసిటీ ఇన్ ఇండియా ఈజ్ 40.3%. అంటే దాదాపుగా 100లో 40 మందికి ఒబెసిటీ ఉందని అర్థం. తర్వాత అందులో మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ తీసుకుంటే ఒబేసిటీ ఉమెన్స్లో ఎక్కువ ఉంది, మెన్లో తక్కువ ఉంది. మళ్ళీ ఇంకా మనకు తెలుసు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. అర్బన్ ఏరియాస్ ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుంది. తర్వాత తెలంగాణ తీసుకుంటే ఒక స్టడీ ప్రకారంగా 47.7%, గుర్తుపెట్టుకోండి, 47.7% ఆఫ్ అర్బన్ అడల్ట్స్ ఇన్ తెలంగాణ ఆర్ ఒబీస్. అంటే మీనింగ్ ఏంటి అసలు అంటే దాదాపుగా 47 మంది 100లో ఒబేసిటీతో బాధపడుతున్నారు. దానివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఆ విషయం వాళ్ళకి తెలియకుండానే బాధపడుతున్నారు. ఇది నాకు ఒబేసిటీ పెరగడం వల్ల నాకు షుగర్ వచ్చిందా, లేకపోతే ఒబేసిటీ వల్ల నాకు డయాబెటీస్, లేకపోతే నాకు బీపీ వచ్చిందని వాళ్ళకి తెలియదు. కారణం మాత్రం ఒబేసిటీనే. ఇంకా అందులో మళ్ళీ హైదరాబాద్ డేటా తీసుకుంటే దాదాపుగా 50% ఆఫ్ ఉమెన్ హు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ. అంటే చూడండి డాటా ఎంత క్లియర్గా చెప్తుందో. 100కు 47 మంది మన తెలంగాణలో ఒబేసిటీతో బాధపడుతున్నారు, లేదా దాని లక్షణాలతో బాధపడుతున్నారు. కాబట్టి ఇది ఒక అలారం. అంటే రేపు పొద్దున మనం కూడా ఒబేసిటీ దారిలోకి వచ్చినామంటే మనకు కూడా కాంప్లికేషన్స్ వెంటాడుతాయి. తర్వాత అసలు నేను ఏం తింటున్నాను, నేను తినేది కరెక్టా కాదా, ఇది చాలా మందికి తెలియదు. నేను తింటున్నాను కరెక్టే, బట్ నేను తినేది ఎంతవరకు కరెక్ట్, ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను మీకు. నేను ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో ప్రజెంట్గా, మీరు ఈ సెమినార్ విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది నిజంగా నేను తినేది 100% రైట్ ఆర్ రాంగ్. ఆ స్లైడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. జనరల్గా మనం ఎందుకు తింటున్నామనంటే, మనకు ఫుడ్ తిన్న తర్వాత అది మన స్టమక్ లోపలికి వెళ్ళిన తర్వాత డైజెషన్ అవుతుంది. అంటే డైజెషన్ నథింగ్ బట్ లార్జర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, మరి ప్రోటీన్ కావచ్చు, కార్బోహైడ్రేట్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, అవి స్మాలర్ మాలిక్యూల్స్ లా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు కన్వర్ట్ అయిన తర్వాత మనకు అది మన స్టమక్ నుంచి అబ్జార్ప్షన్ అవుతుంది. అబ్జార్ప్షన్ అయిన తర్వాత బ్లడ్ లోపలికి వెళ్ళిపోతుంది. బ్లడ్ నుంచి సెల్స్కి వెళ్ళిపోతుంది. సెల్స్లో అవన్నీ లాక్కున్న తర్వాత అవి ఎందుకు అనంటే ఆ న్యూట్రియంట్స్ వల్ల మన బాడీకి ఏవైతే బెనిఫిట్స్ జరగాలనో, అంటే మనకు బాడీ రిపేర్ ప్రాసెస్ ఉంటుంది, సెల్ గ్రోత్ ప్యాటర్న్ ఉంటుంది, ఇన్సులిన్ హార్మోన్స్ రిలీజ్ కావాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నిటికీ ఎనర్జీ అవసరం. అంటే మనం ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ అనేది బాడీ లోపలికి వెళ్ళిపోవడం వల్ల కొన్ని వర్క్స్ జరుగుతూ ఉంటాయి. జనరల్గా మనము ఇప్పుడు చూడండి, మనకు వుండ్ అంటే కట్ అయింది అనుకోండి, మనం తెలియకుండానే హీల్ అయిపోతుంది. అంటే ఎలా జరిగింది అది అంటే ఒక ప్రాసెస్ వల్ల, రిపేర్ ప్రాసెస్ వల్ల అది హీల్ అయిపోయిందని అర్థం. చిన్న మనకు ఇల్నెస్ వస్తూ ఉంటుంది, అది కూడా క్యూర్ అవుతుందని అంటే బికాస్ ఆఫ్ మన ఫుడ్ వల్ల. అంటే ఫుడ్లో న్యూట్రిషన్ ఉంటుంది, న్యూట్రిషనల్ సెల్కి వెళ్తుంది, సెల్ రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అని అర్థం. తర్వాత ఒబేసిటీ నిజంగానే కనుక పెరిగితే లేదా ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? ఒబేసిటీ అంటేనే మనకు బాడీలో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్ అయిందని అర్థం. తర్వాత మన బాడీలో హై బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ రేషియో, మనకు ఉన్న హైట్కు వెయిట్కు రేషియో ఎంత ఉంది. తర్వాత బ్రీత్లెస్నెస్, చాలా మందికి ఏంటంటే శ్వాస ఆడదు. తర్వాత బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. స్వెటింగ్, అంటే చాలా మంది పొద్దున్న లేవు స్నానం చేయగానే స్వెటింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకు స్వెటింగ్ వస్తుంటే వాళ్ళకి తెలియదు, అంటే ఇది ఒక కారణం. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు కూర్చోలేరు, లేవలేరు, పడుకోలేరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా బాడీ వీక్నెస్లో ఉంటుంది. మళ్ళీ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఏం చెప్పినా కూడా వినరు, పట్టించుకోరు. తర్వాత సోషల్ ఐసోలేషన్, ఎందుకంటే లావు ఉన్న వాళ్ళు ఒక దగ్గర ఉండాలంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే నన్ను ఎవరైనా చూసి ఫీల్ అవుతారేమో, అంటే ఏమైనా చూసి అంటారేమో అని వాళ్ళు పబ్లిక్లో కలవరు చాలా మంది. తర్వాత బీపీ కూడా ఎక్కువ ఉంటుంది, స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి, డయాబెటీస్, క్యాన్సర్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మెంటల్ ఇల్నెస్, ఇవన్నీ కూడా దేని వల్ల అంటే ఒబేసిటీ వల్లనే అని ప్రూవ్ అయింది. ఒబేసిటీ వల్లనే ఇవన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఒబేసిటీ తగ్గించుకుంటే ఇవన్నీ కూడా తగ్గుతాయని ఒక ఇన్ఫర్మేషన్. తర్వాత మన బాడీకి అసలు ఒబేసిటీకి కంటే ముందు మెటబాలిజం అంటే ఏంటి? ఒకటి ఏందనంటే మన జీవన క్రియలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఫుడ్ తిన్నప్పుడు అది ఎనర్జీగా మారాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్నే మనం మెటబాలిజం అని అంటాం. అంటే మన బాడీలో తిన్న ఫుడ్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఎనర్జీ రావాలి, దాన్ని మనం మెటబాలిజం అని అంటాం.
దానికి ఒక మెథడ్స్ ఉంటాయి కొన్ని, ఎట్లా జరుగుతుంది అనేది మీకు అనవసరం అది, ఎందుకంటే అంత సైంటిఫిక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడైతే మనం ఏం ఫుడ్ తీసుకున్నా కూడా అది బాడీలోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత రేషన్ కావాలి. దానిలో ఏదైతే అది ఆ ఫుడ్లో కనుక ప్రోటీన్ ఉంటే ప్రోటీన్ బాడీకి అందుతుంది, కార్బోహైడ్రేట్ ఉంటే కార్బోహైడ్రేట్ అందుతుంది, ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ అందుతుంది, లేదు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బాడీకి అందుతుంది. అంటే అది మెటబాలిజం ప్రాసెస్ జరుగుతూ ఉంటేనే ఇవన్నీ మన బాడీకి అందుతూ ఉంటాయి. తర్వాత నిజంగానే మనకు మెటబాలిజం నుంచి ఏమొస్తుంది అని అంటే, మనం తిన్న ఫుడ్ నుంచి మనకు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అనేది మన బాడీలో జరిగే చాలా వర్క్స్కి హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనం చూడొచ్చు, ఇప్పుడు చల్లగా ఉందనుకోండి, మనకు బాడీ హీట్ అవుతూ ఉంటుంది. ఎందుకు హీట్ కావాలి అంటే మెటబాలిజం ఉంది కాబట్టి. మన ఎక్స్టర్నల్ వెదర్ కనుక చల్లగా ఉంటే మన బాడీని హీట్గా రెడీ చేస్తూ ఉంటుంది. అంటే ఇది దాన్ని మనం మెటబాలిజం అని చెప్పుకోవచ్చు. లేదు మనం రన్నింగ్ చేస్తున్నాం, స్వెట్ ఎందుకు వస్తుంది అని అంటే రన్నింగ్ చేయడం వల్ల బాడీ హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కూల్ చేయడానికి స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. అంటే ఇట్లా మెటబాలిజం చెప్పుకుంటూ పోతే అన్ని రకాల కార్యక్రమాల్లో మెటబాలిజం ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. అందులో ఎనర్జీ ఉంది అని అంటే ఖచ్చితంగా తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చిన ఏటీపీ ఏదైతుందో అది దానికి పనికి వస్తుంది అని అర్థం. కాకపోతే ఇది ఎందుకు మనం మాట్లాడుకోవాలని అంటే, ఇది ఒక ఫ్యూయల్. మీ బాడీలో జరిగే జీవన ప్రమాణాలు అన్నిటికీ ఇదే అవసరం. మెటబాలిజం లేకుండా మనం ఏం చేయలేం. ఈ మెటబాలిజం కరెక్ట్గా ఉంటే మన హెల్త్ ఇష్యూస్ రావు. అంటే మెటబాలిజంలో ఎక్కడో తేడా వస్తుందని అర్థం. ఈ హెల్త్ ఇష్యూస్ వస్తుంది, ఒబెసిటీ వస్తుంది అంటే మెటబాలిజం ఎక్కడో తేడా వస్తుంది. అంటే మనం తింటున్నాం కానీ తిన్న ఫుడ్ నిజంగా ఎనర్జీ రిలీజ్ చేస్తుందా చేయట్లేదా, మళ్ళీ స్టోర్ అవుతుందా కావట్లేదా, అది మీకు అర్థమైతే ఈ మెటబాలిజం ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. తర్వాత మెటబాలిక్ రేట్ అని అంటాం. ఈ మెటబాలిక్ రేట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తామని అంటే, ఇప్పుడు 2000 కిలో క్యాలరీస్ అని ఒక వర్డ్ మాట్లాడతాం. అంటే మన బాడీలో ఎనర్జీ 2000 కిలో క్యాలరీస్ అని మాట్లాడుతున్నాం జనరల్. ఎందుకనంటే ఈ 2000 కిలో క్యాలరీల పవర్ కనుక మన బాడీలో జనరేట్ అయితేనే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఆలోచించండి, 2000 కిలో క్యాలరీస్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే ఎనర్జీ వల్ల. మీ లివర్ ఎంత యూజ్ చేసుకుంటుంది, అందులో మీ బ్రెయిన్ ఎంత యూజ్ చేసుకుంటుంది, మీ స్కెల్టన్ మెల్ ఎంత యూజ్ చేసుకుంటుంది, కిడ్నీస్ ఎంత యూజ్ చేసుకుంటున్నాయి, హార్ట్ ఎంత యూజ్ చేసుకుంటుంది, మరి ఇంకా బాడీలో ఉన్న చాలా రకాల సెల్స్ ఉన్నాయి, అవి ఎంత యూజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మీకు తెలవాలంటే ప్రతి ఒక్క బాడీలో జీవనక్రియలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి కొంచెం ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మనం ఏమంటాం ఇక్కడ బాసల్ మెటబాలిక్ రేట్ అని అంటాం. అంటే ప్రతి ఒక్క ఆర్గాన్కి కొంచెం కొంచెం ఫ్యూయల్ అవసరం. అది మనం తినే ఫుడ్ నుంచి అందాలి. ఆ అందాలి అని అంటే బాడీకి ఎంతెంత కావాలో అంతంత ఎనర్జీని రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే ఆ ఆర్గాన్ సర్వైవ్ అవుతుంది, అంటే అందుకున్నప్పుడు మాత్రమే. ఒకవేళ ఆర్గాన్ కనుక అందలేదనుకో అది పనిచేయదు. కాబట్టి 24/7 మెటబాలిజం జరగాలి, బాడీ పార్ట్స్కి ఎనర్జీ అందాలి. అది సిస్టమేటిక్ అట్లే జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఫుడ్ తిన్నా తినకపోయినా ఎనర్జీ అనేది ఖచ్చితంగా బయటికి జనరేట్ అయితేనే ఉండాలి. దాని నుంచి మన బాడీ పార్ట్స్కి ఎనర్జీ అందాలి. తర్వాత ఇక్కడ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకునేటప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి అనబాలిజం, ఒకటి కెటబాలిజం. ఏం లేదు, మన బాడీలో తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది పెద్ద పార్టికల్స్ నుంచి చిన్న చిన్న పార్టికల్స్ లాగా మారాలి, ఇది ఒక ప్రాసెస్. తర్వాత ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, మన బాడీలో కొన్ని సెల్స్ చిన్న చిన్న సెల్స్ నుంచి పెద్ద సెల్స్ తయారు కావాలి. దీన్ని ఏమంటామంటే అనబాలిజం అని అంటాం. అంటే గ్రోత్ సంబంధించిన విషయాలు మాట్లాడితే అనబాలిజం అని అంటాం, ఖర్చుకు సంబంధించిన విషయాలు మాట్లాడితే కెటబాలిజం అని చెప్పుకోవచ్చు సింపుల్గా. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, కాంప్లెక్స్ లార్జర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా స్మాలర్ మాలిక్యూల్స్ లాగా మారాలి. మన ఇళ్లలో అంటే గ్రైండర్స్ ఉంటాయి, మనం ఆన్ చేయగానే లార్జర్ పార్టికల్స్ స్మాలర్గా అయిపోతాయి. మరి మన బాడీలో అట్లా కాదు కదా. బాడీలో మన లార్జర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో స్మాలర్ పార్టికల్గా మారాలి అని అంటే ఆ ప్రాసెస్ మనం ఏమంటామంటే కెటబాలిజం అని అంటాం. ఇందులో తీసుకుంటే మనకు కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ప్రోటీన్, అవన్నిటి నుంచి స్మాలర్ మాలిక్యూల్స్కి వచ్చే ప్రాసెస్ అంతా కూడా దీని ఏమంటామంటే కెటబాలిజం అని అంటాం. అనబాలిజం అంటే ఏంటి, చిన్న మాలిక్యూల్స్ నుంచి పెద్ద మాలిక్యూల్స్ తయారు కావడం. అంటే మనకు బోన్స్ తయారు కావాలి, మజిల్స్ తయారు కావాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చూడండి, అనబాలిజంలో ఎనర్జీ ఖర్చు అవుతుంది. అంటే ఎనర్జీ యూజ్ చేసుకొని మనకు అనబాలిజంలో ఎనర్జీ యూజ్ అవుతుంది, కెటబాలిజంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే స్టోర్ కావడానికి దారి తీసేది కెటబాలిజం, ఖర్చు కావడానికి దారి తీసేది మనకు అనబాలిజం. అంటే ఇవి రెండు ఎందుకనంటే ఈ రెండు బ్యాలెన్స్ ఉండాలి. మన బాడీలో ఎనర్జీ తయారు కావాలి, తయారైనది ఖర్చు కావాలి, అవి రెండు ఖచ్చితంగా బ్యాలెన్స్లోనే ఉండాలి. ఇప్పుడు వెయిట్ లాస్ జరగాలని అంటే ఈ బేసిస్ పైనే జరుగుతుంది. మనం ఏదో బ్లైండ్గా ఏదో పౌడర్ అయినంత మాత్రాన వెయిట్ లాస్లు కావంత ఈజీగా. ఇప్పుడు రెండు రకాల వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి.
కటబాలిజం టైప్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది, అనబాలిజం టైప్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. ఇద్దరు చూస్తున్నారు కదా, ఇద్దరు ఫిట్ ఉన్నారు, పర్ఫెక్ట్. ఇప్పుడు రైట్ సైడ్ పర్సన్ చూడండి, హ్యాపీగా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ పర్సన్ చూడండి, అతను సేమ్ వెయిట్, ఇతను కూడా సేమ్ వెయిట్, ఇద్దరు కూడా 85 కేసే ఉన్నారు. కాకపోతే మీకు ఏమర్థం కావాలంటే ఇక్కడ మనం వెయిట్ లాస్లో 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే ఫుడ్ తగ్గించి చేసే ప్రోగ్రామ్స్ కింద ఉంటాయి. ఫుడ్ అట్లనే ఉంచి నీ బాడీని ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చడం ద్వారా, అంటే కొంచెం టర్న్అప్ చేయడం ద్వారా వెయిట్ లాస్ చేయడం ఒక పద్ధతి. మన ఇష్టం, మనం చూజ్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలనుకునేది. ఇప్పుడు కెటబాలిజంలో ఏమైతే ఖర్చు అని చెప్పుకున్నాను కదా, ఖచ్చితంగా మనకు 2000 కిలో క్యాలరీస్ ఎనర్జీ మన బాడీలో ఉంటే మనం యాక్టివ్గా ఉంటాం. కొంచెం తగ్గిస్తే 2000 కావాలి, మనం 1500 ఇస్తే, అంటే ఫుడ్ తగ్గిస్తే అప్పుడు ఏమవుతుంది, కొంచెం ఒక 500 కిలో క్యాలరీస్ డెఫిషియెంట్ అయింది. కాబట్టి ఆ డెఫిషియన్సీని నీ మజిల్ నుంచి, నీ ఫ్యాట్ నుంచి బాడీ కరిగించుకుంటుంది, అంటే కొంచెం తగ్గుతుంది అని అర్థం. కాబట్టి ఫ్యాట్స్ నుంచి మజిల్ నుంచి కనుక నీకు ఎనర్జీ లాక్కుంటే నువ్వు వెయిట్ లాస్ అవుతావు. అక్కడ అనబాలిజం స్టేట్లో ఏం జరుగుతుంది, మన బాడీకి 2000 కిలో క్యాలరీస్ కావాలి అంటే మన ఫుడ్ కూడా అంతే ఇవ్వాలి. కాకపోతే దాన్ని ఖర్చు చేయాలి మనం ఇక్కడ. అంటే ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్డియో కానీ, జిమ్ కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇవన్నీ చేస్తేనే మన బాడీ ఎంత స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ అవుతుంది, బోన్స్ కూడా చాలా గ్రో అవుతాయి, హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అనబాలిజం స్టేట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ ప్రాసెస్. ఎందుకంటే మనం ఫుడ్ బ్యాలెన్స్ ఇవ్వాలి, తర్వాత ఎంతైతే ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతుందో దానికి బ్యాలెన్స్గా ఫుడ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఎనర్జెటిక్గా, టోన్డ్ బాడీ, నో హంగర్, నో షుగర్ క్రేవింగ్స్. అంటే ఒక ఫిట్నెస్ బాడీ ఎట్లుంటుందని అంటే ఆ రకంగా ఉంటుంది. ఒకవేళ మనం కనుక సరే ఫుడ్ ఇవ్వాలి, మనం కరెక్ట్ ఫుడ్ కాంపోజిషన్ మనకు తెలియకుండా అతని కనుక రాంగ్ ఫుడ్ కనుక ఇచ్చినా మనకు 2000 కిలో క్యాలరీసే కావచ్చు, ప్రోటీన్ ప్లేస్లో ఫ్యాట్ ఇచ్చినా, ఫ్యాట్ ప్లేస్లో ప్రోటీన్ ఇచ్చినా, ప్రోటీన్ ప్లేస్లో ఇంకా వేరేది ఇచ్చినా కూడా బాడీ చేంజ్ అయిపోతుంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా, స్ట్రక్చర్గా ప్లాన్ చేసుకుంటే మాత్రమే అనబాలిజం వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు చూడండి, ఫ్యాట్ వర్సెస్ మజిల్ రెండు సేమే. నీ బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉండాలా, ఎక్కువ మజిల్ ఉండాలని అంటే సరిపడేంత మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ కావాలి. అది ఎంతైనా సరే మన బాడీలో కొంచెం ఫ్యాట్ ఉండాలి, కొంచెం మజిల్ ఉండాలి. మొత్తం తగ్గడానికి 0% చేయడానికి లేదు. సపోజ్ చూద్దాం, ఒకసారి మన బాడీలో 2 kgs ఫ్యాట్ ఉందనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందని అంటే ఎంత ఫ్యాట్ ఉంటే మన బాడీలో అంత స్పేస్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఎంత ఫ్యాట్ ఉంటే అంత స్పేస్ ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకు ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంది. ఒబేసిటీతో పాటు చాలా రకాల హెల్త్ డిసీజెస్ ఉన్నాయి ఆల్రెడీ. హార్ట్ డిసీజెస్ అని, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కిడ్నీ డిసీజెస్ కావచ్చు, స్ట్రోక్స్ అండ్ లాస్ట్గా ఎథెరోస్క్లెరోసిస్, అంటే మన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకపోవడం. ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం మనం. ఒకవేళ నీకు కనుక మజిల్ బాగుంది అంటే మనం ఫిట్గా ఉన్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఒబేసిటీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటేనేమో లూజ్లో ఉంటుంది బాడీ, ఎక్కువ ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఒకవేళ మనం అథ్లెట్ లాగా బాగున్నాం అనుకోండి, ఖచ్చితంగా అంటే మనకు ఆర్మ్స్ చూసినా, థైస్ చూసినా ఫిక్స్డ్గా ఉంటాయి, ఫిట్గా ఉంటాయి. తర్వాత టేక్స్ లెస్ ప్లేస్. అండ్ ఇక్కడ ఏంటంటే మజిల్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు క్యాలరీస్ కూడా ఫాస్ట్గా బర్న్ చేసుకుంటుంది, కాబట్టి తొందరగా వెయిట్ గెయిన్ కావడానికి ఛాన్స్ ఉండదు. వెయిట్ లాస్లో లేకపోతే బ్యాలెన్స్డ్ వెయిట్లో ఉంటారు వాళ్ళు. తర్వాత ఇంప్రూవ్డ్ బోన్ మాస్ అండ్ రెడ్యూసెస్ ఇంజురీ రిస్క్ అని, అంటే మన కింద పడ్డప్పుడు ఇమ్మీడియట్ అంటే మనకు బ్రేక్ కావడం, అంటే మనకు మజిల్కి దెబ్బ తాకినా కూడా విత్ ఇన్ 1-2 డేస్లోనే రికవర్ అవుతుంది, ఫాస్ట్ రికవరీ కూడా ఉంటుంది. తర్వాత ఇంక్రీజెస్ డెఫినేషన్, అంటే మనము చూస్తాం కదా ఫిట్ బాడీ అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఖచ్చితంగా మనం ఎంతైతే టార్గెటెడ్గా టిష్యూస్ మెయింటైన్ చేయాలో అంతవరకు మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ లైక్లీ టు లివ్ లాంగర్, అంటే ఎవరైతే ఎక్కువ మజిల్ మంచిగా గెయిన్ చేసుకుని ఉంచుకుంటారో వాళ్ళకు లైఫ్ స్టైల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు అనేది నంబర్ ఆఫ్ ఆర్టికల్స్లో పబ్లికేషన్ కూడా అయింది. మీరు ఇప్పుడు ఏం చేస్తారని అంటే అందరూ కూడా, దానికి కూడా 129 మెంబర్స్ ఉన్నారు. అనలైజ్ యువర్ బాడీ, మీ బాడీ అనలైజ్ చేసుకోండి. నిజంగా మీరు ఎట్లున్నారు అంటే సిలిండర్ ఎట్లుంటుంది, స్ట్రైట్గా మీ బాడీ స్ట్రైట్గా ఉందా అంటే ఫస్ట్ పార్ట్ ఎక్టోమార్ఫ్లో టాప్ టు బాటమ్ చూసుకుంటే సేమ్ ఉంటుంది, ఎక్కడ కూడా తేడా ఉండదు. అది సిలిండ్రికల్ బాడీ అంటే మెక్టోమార్ఫ్ అని అంటాం. మిజోమార్ఫ్ అంటే చూడండి, లేడీస్కి ఏమో థై సైజ్ దగ్గర నుంచి కిందికి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ జెంట్స్కి అయితేనేమో టోటల్ ఆర్మ్స్ దగ్గర నుంచి కింది వరకు, అంటే పైన పెరుగుతూ ఉంటే కింద తగ్గుతూ ఉంటుంది. ఇంక ఎండోమార్ఫ్ అని అంటే చూస్తున్నాగా రౌండ్ షేపు, పైన చిన్నగానే ఉంటుంది, కింద చిన్నగానే ఉంటుంది, మధ్యలో ఓన్లీ బెల్లీ దగ్గర మాత్రమే ఎక్సెస్గా ఫ్యాట్ డిప్రెషన్ ఉంటుంది. మీరు ఆలోచించుకోండి నిజంగానే మీ బాడీ ఎట్లుంది. మీరు కామెంట్ చేయగలిగితే చేయొచ్చు. మీరు ఎక్టోమార్ఫ్ కానీ, మిజోమార్ఫ్ కానీ, ఎండోమార్ఫ్ ఏదో రకాలు ఖచ్చితంగా ఉండుంటారు. మీరు ఎక్కడ ఉన్నారు మీరు అంటే మీరు చూసుకోవచ్చు, మీ ఈ ఇమేజ్ ప్రకారం మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నారు అనేది. ఇది ఒక మనము బిఎంఐ చార్ట్ అని అంటాం దీన్ని. అంటే
ఎంతైతే ఒక వెయిట్ ఉంటారో వెయిట్ ప్రకారంగా హైట్ రేషియో అనేది ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఒక ఇండికేటర్ అంటే దాదాపు మనం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పాలనంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అందులో ఇది ఒకటి. అంటే నిజంగానే మీరు ఒక 5.5 హైట్ ఉన్నారు అనుకోండి, 5.5 హైట్ ఉన్నారు అంటే మీరు ఎంత వెయిట్ ఉండాలి? లేదు, మీరు ఒక 6 జెంట్స్ అయితే దాదాపు 6 ఫీట్స్ దగ్గర ఉంటారు. చూడండి ఇక్కడ 6 ఫీట్స్ కనుక మనం ఉంటే 183 సెంటీమీటర్స్ అంటాం. నియర్ బై 73 టు 77 మెన్లో, ఉమెన్లో 70 టు 74 కేజెస్ మాత్రమే ఉండాలి. మీరు ఆలోచించుకోండి, దాదాపుగా మనము ఎవరమైనా కూడా ఈ 75 క్రాస్ వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. అంటే దాదాపు 6 ఫీట్ వాళ్ళకే 75 కేజీస్ అనేది మాక్సిమం. అట్లాంటిది మనము 100 దాటిపోతున్నాం అని అంటే బిఎంఏ చార్ట్ ప్రకారం ఎక్సెస్ వెయిట్కి వెళ్ళిపోయినట్టే. ఆ వెయిట్ తగ్గేనికే ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనము ఏం మెజర్మెంట్ ఏం లేదు, జస్ట్ ఒక వెయింగ్ మిషన్, ఒక టేప్ తీసుకుంటే మన హైట్ తెలుస్తుంది, వెయింగ్ మిషన్ మీద వెయిట్ తెలుస్తుంది. మన క్యాలిక్యులేషన్ పార్ట్ క్యాలిక్యులేషన్ చేయగానే మనకు ఒక బాడీ మాస్ ఇండెక్స్ అనే ఒక ప్రొఫైల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం ఎంత డేంజర్ జోన్లో ఉన్నాం అనేది. నెక్స్ట్ మనకు రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ వెయిట్ లాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను 100%. ఇక్కడ చాలా మంది సైన్స్ పరంగా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. నేను చెప్పిన సింపుల్ ఫైట్ చెప్తాను, ఆలోచించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన బాడీలో ఇవి ఇంకా చాలా హార్మోన్స్ ఉంటాయి, బట్ వెయిట్ లాస్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకుంటే ఇవి 4 ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ వన్ ఇన్సులిన్, సెకండ్ వన్ గ్లూకగాన్, థర్డ్ వన్ మనకు గ్రెలిన్, ఫోర్త్ వన్ లెప్టిన్. అంటే మనకు ఆకలి కావాలన్నా, ఆకలి కావద్దన్నా, తిన్నది ఫుడ్ నుంచి ఎనర్జీ రావాలన్నా, ఎనర్జీ వచ్చింది ఫ్యాట్లా కన్వర్ట్ కావాలన్నా ఇవి 4 అవసరం. మళ్ళీ చెప్తున్నా, తిన్న ఫుడ్ మన బాడీ లోపలికి వెళ్ళి ఎనర్జీ కన్వర్ట్ కావాలన్నా, అంటే లోపలికి వెళ్ళాలన్నా, సెల్ లోపలికి వెళ్ళాలన్నా, వెళ్ళొద్దన్నా, ఆకలి కావాలన్నా, ఆకలి కావద్దన్నా ఇవి 4 మనకు ఖచ్చితంగా అవసరమే. చూద్దాం ఒకసారి. ఆకలి హార్మోన్స్ అంటాం వీటిని. నిజంగానే గుర్తుపెట్టుకోవాలి, ఒక చిన్న ప్రాసెస్. ఎప్పుడైతే మనము టేబుల్ పై నుంచి అన్నం తిన్న తర్వాత లేస్తూ ఉంటాం కదా, లేస్తున్నామని అంటే నీకు లెప్టిన్ పనిచేస్తుందని అర్థం. అక్కడే కూర్చున్నామని అంటే నీకు పనిచేస్తలే అని అర్థం. ఒకటే కాన్సెప్ట్. ఎప్పుడైతే మనం ఫుడ్ ప్లేట్ నుంచి ఫుడ్ వేరే వాళ్ళు పెట్టినప్పుడు తిని, లేకపోతే మనం పెట్టుకున్నా కూడా ఒక స్టేజ్ తర్వాత వద్దు అనుకుంటాం కదా, వద్దు అని చెప్పేది ఏంటంటే లెప్టిన్. అంటే నువ్వు లే అని చెప్తుంది మనల్ని, నువ్వు లే ఇక్కడ నుంచి లే అని చెప్తాను. అంటే ఫుడ్ ప్లేట్ మనం అక్కడ వదిలేసేసి హ్యాండ్ వాష్కి వెళ్ళాలి. అప్పుడు నీకు దాని మీనింగ్ ఏంటంటే నీకు లెప్టిన్ రిలీజ్ అయింది అని అర్థం. లెప్టిన్ కనుక ఉంటేనే మనం ఫుడ్ ప్లేట్ పక్కకి లేస్తాం. లేదు అని అంటే అక్కడే కూర్చుంటాం, ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ఫుడ్ మొత్తం తింటాం. అది లెప్టిన్ పని. లెప్టిన్ ఉంటే ఏం చేస్తుంది? తినకు అని చెప్తుంది మనల్ని, కానీ మనం ఏం చేస్తాం? తింటామని అంటాం. మనం తిన్నప్పుడు ఖచ్చితంగా బరువు పెరగాల్సిందే. మార్నింగ్ మనం లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆకలి అవుతూ ఉంటుంది. ఎందుకు ఆకలి అవుతుంది అని అంటే నీ బాడీలో ఎనర్జీ లేదు, కొత్తగా ఎనర్జీ కావాలంటే తీసుకోవాలి. ఫుడ్ తీసుకోవాలంటే నీకు గ్రెలిన్ సెక్రేషన్ అవుతుంది. కాగానే ఎంటీ స్టమక్లో మనకి ఇట్లా పెయిన్ వస్తూ ఉంటుంది కదా, అంటే ఏంటంటే నీకు గ్రెలిన్ హార్మోన్ రిలీజ్ అయింది కాబట్టి నీకు ఫుడ్ తీసుకోవాలని సెన్సేషన్ వస్తుంది. మనం ఫుడ్ కోసం వెళ్తాం. ఇది కాన్సెప్ట్. ఇది అంటే ఆకలి కావాలంటే ఒక హార్మోన్ ఉంటుంది, తిన్న తర్వాత లేవాలంటే ఒక హార్మోన్ ఉంటుంది. ఇవి రెండు ఖచ్చితంగా పనిచేసినప్పుడు మాత్రమే మనం కాన్షియస్గా తింటాం, వెయిట్ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. ఎప్పుడైతే అబ్నార్మాలిటీ వస్తుందో ఖచ్చితంగా మనం తినే ఫుడ్ తెలియకుండానే, అంటే అవసరం లేకుండా తినడం, తిన్న దగ్గర ప్లేట్ పోలకుండా తింటూనే ఉండడం, ఇవి రెండు కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి మనం బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, లెప్టిన్ హార్మోన్ అనేది చెప్పాను కదా, మన లే అంటది మనల్ని, అంటే మనం లేవాలి. లేస్తే ఫుడ్ తక్కువ తిన్నట్టు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మనము లెప్టిన్ మనకు సిగ్నల్ ఇచ్చినప్పుడు లేవలేదో ఖచ్చితంగా మనం ఓవర్ వెయిట్, అంటే బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది, మనం బరువు పెరుగుతాం. చూద్దాం ఒకసారి. ఎక్కడ స్టోర్ అయ్యేది లెప్టిన్ అని అంటే మన కొవ్వు సెల్స్లలో. మనం ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఫ్యాట్ సెల్స్ తయారవుతాయి, లేకపోతే ఆల్రెడీ మన బాడీలో కొన్ని ఫ్యాట్ సెల్స్ ఉంటాయి ఆల్రెడీ, దాన్ని అడిపోసైడ్స్ అని అంటాం. అక్కడ చూడండి, ఇట్ సెక్రీట్స్ హార్మోన్ కాల్డ్ లెప్టిన్. అంటే మన అడిపోసైడ్స్ నుంచి మనకు లెప్టిన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? లెప్టిన్ బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తుంది, ఫుడ్ సరిపోయింది, సరిపోలేదు, సరిపోయిందని అంటే ఓకే, సరిపోకపోతే ఇంకా కావాలని చెప్తా ఉంటుంది. లెప్టిన్ కనుక సెక్రేషన్ అయిందని అంటే ఫుడ్ ఎనఫ్ అని చెప్పినట్టు బాడీకి. తర్వాత ఒకవేళ మనం కనుక ఆల్రెడీ ఒబీస్ ఉన్నాం, అప్పుడు ఏమైందనంటే అడిపోసైడ్స్ నుంచి ఎక్కువ లెప్టిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అడిపోసైడ్స్ నుంచి మనకు లెప్టిన్ వస్తుంది. మనం ఆల్రెడీ ఒబీస్ ఉంటే ఏమైందంటే ఎక్కువ లెప్టిన్ వస్తూ ఉంటుంది. కాకపోతే
అక్కడ లెప్టిన్ వస్తుంది కానీ లెప్టిన్ బైండింగ్ కావాల్సిన రిసెప్టార్స్ మారవు. కాబట్టి తక్కువ రిసెప్టార్స్ ఉంటాయి, ఎక్కువ లెప్టిన్ రిలీజ్ కావడం వల్ల ఏమైందంటే అది రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, అంటే అది పనిచేయదు. నిజంగా లెప్టిన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో, రిలీజ్ అవుతుంది, ఎక్కువ రిలీజ్ అవుతుంది ఇంకా. కాకపోతే లెప్టిన్ రిసెప్టార్స్ కొంచెం తక్కువ ఉంటాయి. తిన్న ఫుడ్ నుంచి వచ్చి మనకు లెప్టిన్ రిలీజ్ అయితేనే ఉంటుంది, అది లెప్టిన్ రిసెప్టార్స్ బైండ్ కాదు, కాబట్టి సిగ్నల్ మనకి ఇవ్వదు, అంటే మనం లే అని చెప్పదు మనది. కాబట్టి అట్లే కూర్చుంటాం మనం, హ్యాపీగా ఎంతైనా తింటాం. ఇక్కడ చూడండి, బికాస్ ఇప్పుడు చూడండి, బికాస్ ఆఫ్ దిస్ యూ డు నాట్ ఫీల్ హంగ్రీ, అంటే ఇక మనం తింటూనే ఉంటాం కాబట్టి మనకు ఆకలి అనే విషయం కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ చూడండి, వెన్ దెర్ ఇస్ ఎ మోర్ లెప్టిన్ ద రిసెప్టార్స్ కెన్ బికమ్ రెసిస్టెంట్, అంటే లెప్టిన్ సెక్రెషన్ అయితే ఉంది కానీ నీ రిసెప్టార్స్ సరిపోయి లేవు కాబట్టి నీకు సిగ్నల్ రాదు, కాబట్టి హ్యాపీగా తినుకుంటూ కూర్చోవచ్చు మనం. కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ లెప్టిన్ రెసిస్టెన్స్ అనేది ఒక్క రోజులో జరగదు, అది కాలక్రమేణా ఇట్ టేక్స్ టైం, మంత్స్ పట్టవచ్చు. దానివల్ల ఏమైందంటే మనకు నిద్ర ఉండదు, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, తర్వాత ఏది పడితే తింటాం మనం. ఇక దానివల్ల ఏమైందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం అందుకని ఏం చేయాలంటే, నీ లెప్టిన్ పెరగాలంటే, లెప్టిన్ బ్యాలెన్స్ కావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన మెథడ్స్ ఉంటాయి, ఫాలో అయితే మన లెప్టిన్ బ్యాలెన్స్ అయింది కాబట్టి కరెక్ట్ టైం మళ్ళీ ఫుడ్ తీసుకుంటాం. ఇది బ్యాలెన్స్ అయిందంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే ట్రిగ్గర్స్ అన్ని కూడా నార్మల్గా వచ్చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి, హైపోథాలమస్ నుంచి మనకు సిగ్నల్స్ వస్తాయి, ఇక్కడ చూడండి సిగ్నల్స్ వస్తాయి, ఫ్యాట్ టిష్యూ నుంచి మనకు లెప్టిన్ రిలీజ్ అవుతుంది. అంటే ఏంటి అన్నట్టు, నిజంగానే మనకు ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు ఫ్యాట్ సెల్స్ నుంచి మనకు ఫుడ్ తీసుకుంటాం కదా, తీసుకోగానే ఆ ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ సెల్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఫ్యాట్ సెల్స్ సరిపోయినంత ఫ్యాట్ సెల్స్ స్టోర్ అయినప్పుడు మాత్రమే లెప్టిన్ సిగ్నల్ ఇస్తుంది లే అని. ఒకవేళ ఈ సిగ్నల్ కనుక ఆగిపోయింది అనుకోండి, మనకు సిగ్నల్ రాదు, మనం అక్కడే ఉంటాం. మనం సటైటీ సెంటర్ అంటాం ఒకటి, అంటే తిండి తిన్న తర్వాత మనల్ని చెప్తుంది సరిపోయింది అని, అది పని చేయదు, కాబట్టి తింటూనే ఉంటాం. ఇది ఒక రీజన్, అంటే ఎందుకు ఒబెసిటీ వస్తానంటే ఈ సిగ్నల్ లేకపోవడం వల్ల. చాలా మంది తింటూ ఉంటారు కాబట్టి దానివల్ల ఒబెసిటీ వస్తుంది. తర్వాత ఇప్పుడు లెప్టిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడినాం, నిజంగా లెప్టిన్ రిలీజ్ అవుతుంది, కాకపోతే సెల్ లేకపోవడం వల్ల ఏమైందంటే అది బాడీ లోపలికి రాదు. రానప్పుడు ఏమవుతుందంటే లెప్టిన్ రెసిస్టెన్స్ అంటాం దాన్ని. సింపుల్గా ఇప్పుడు చూడండి, యాజ్ యూ ఇంక్రీజ్ ఫ్యాట్ స్టోర్స్ అండ్ హోల్ బాడీ ఇన్ఫ్లమేషన్ యువర్ బాడీ డెవలప్స్ లెప్టిన్ రెసిస్టెన్స్, అంటే నీ బాడీలో ఫ్యాట్ స్టోర్స్ పెరుగుతున్నాయి, ఫ్యాట్ స్టోర్స్ నుంచి నీకు లెప్టిన్ వస్తుంది, బట్ లెప్టిన్ రిసెప్టార్ లేకపోవడం వల్ల ఆ లెప్టిన్ పని చేయదు. దాన్ని ఏమంటామంటే లెప్టిన్ రెసిస్టెన్స్ అని అంటే. అప్పుడు ఏమవుతుంది, డిస్టర్బ్డ్ సిగ్నల్, దానివల్ల ఓవర్ ఈటింగ్, తర్వాత ఓవర్ ఇంక్రీజ్డ్ క్యాలరీ ఇంటేక్. క్యాలరీ అంటే మనం తిన్న ఫుడ్, కార్బోహైడ్రేట్ కొన్ని క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్ కొన్ని క్యాలరీస్ ఉంటాయి. అంటే మనం 4 కిలో క్యాలరీస్ అని మాట్లాడతాం, 9 కిలో క్యాలరీస్ అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఓవరాల్గా మనం తినే పర్సెంట్ ఎక్కువైపోతుంది, తినే పర్సెంట్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా గెయిన్ వెయిట్, దాన్ని మనం ఒబెసిటీ అంటాం, ఓవర్ వెయిట్ అని కూడా అంటాం సింపుల్గా. మరి ఏం చేయాలని అంటే అవాయిడ్ ఓవర్ ఈటింగ్. నీకు కనుక అర్థమై నేను నిజంగా లెప్టిన్ రెసిస్టెన్స్లో ఉన్నా, బాగా తింటున్నా, లేకపోతే చాలా మంది వచ్చి ఆపరా నాయన అనేదాకా కూడా తింటున్నానంటే నీకు లెప్టిన్ రెసిస్టెన్స్ ఉంది అని అర్థం. కాబట్టి మనం అవాయిడ్ ఓవర్ ఈటింగ్, ఫస్ట్ అది కంట్రోల్ చేయాలి. తర్వాత ఇంప్రూవ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో. తర్వాత ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది. తర్వాత రెడ్యూస్ స్ట్రెస్. చాలా మంది నేను బరువు ఉన్నా నాకేమైందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా, అంటే తగ్గించుకోవచ్చు అని విషయం తెలుసుకొని ప్లాన్ చేసుకోవాలి. తర్వాత గెట్ ఏ గుడ్ నైట్ స్లీప్, అంటే చాలా మందికి నిద్ర ఉండదు, హ్యాపీగా పడుకునే ప్రయత్నం చేయాలి. లూజ్ వెయిట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు లూజ్ వెయిట్ అంటే, ఎందుకు బరువు తగ్గాలి మనం, అసలు అవసరం ఏంటి, అది క్లారిటీ లేకపోతే మీరు బరువు తగ్గలేరు. నేను ఎందుకు బరువు తగ్గాలి అనేది మీకు క్లారిటీ లేకపోతే మీరు ఏం చేసినా బరువు తగ్గరు. ఎందుకంటే అది తెలవాలి ఫస్ట్, నాకు ఏం కాంప్లికేషన్స్ వస్తాయి భవిష్యత్తులో అని మీకు కనుక తెలిస్తేనే మీరు హ్యాపీగా బరువు తగ్గుతారు. తర్వాత స్టే అవే ఫ్రమ్ హై కార్బ్ ఇంటేక్స్. హై కార్బ్ ఇంటేక్స్ అంటే ఎక్కడ ఉన్నాయి అసలు హై కార్బ్ ఇంటేక్స్? మనము బయటకు వచ్చినాము అని అంటే ప్రతి షాప్లో దొరుకుతుంది నీకు హై కార్బ్ ఇంటేక్. నువ్వు ఏ చాక్లెట్ తీసుకున్నా, కూల్ డ్రింక్ తీసుకున్నా, కాఫీ, టీ, ఏదైనా సరే కార్బోహైడ్రేటే మనం ఖచ్చితంగా తీసుకుంటాం, మళ్ళీ బరువు తగ్గాలని కోరుకుంటాం. 100% రాంగ్ అది. తర్వాత ట్రై ది కీటోజెనిక్ డైట్, ఎందుకంటే కీటోజెనిక్ డైట్లో నీకు కార్బోహైడ్రేట్ ఉండదు. 4%, 5% మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా 10% మెయింటైన్ చేసుకోవచ్చు, మిగతా 90% ప్రోటీన్ ఆర్ ఫ్యాటే ఉంటుంది. అంటే ఇవన్నీ ట్రై చేయడం వల్ల లెప్టిన్ సెన్సిటివిటీ వస్తుంది. కాబట్టి మనం కొంచెం ఫుడ్ తినగానే ఓకే బాడీ చెప్తూ ఉంటుంది లేగని చెప్పేసి కానీ మనం లేస్తాం. మనం లేదు అని అంటే ఖచ్చితంగా మనకు లెప్టిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. నెక్స్ట్ వన్ ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డయాబెటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చెప్పొచ్చు. మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్, అంటే తిన్న ఫుడ్ నుంచి వచ్చిన కార్బోహైడ్రేట్, మన కార్బోహైడ్రేట్ నుంచి వచ్చిన గ్లూకోజ్ ఏదైతే ఉందో అది బాడీలో ఈక్వల్ రేషియోలో మెయింటైన్ కావాలి.
ఇక్కడ చూడండి, మీకు చార్ట్ ఉంది కదా, కనబడుతుంది కదా పైన చార్ట్ కనబడుతుంది కదా మీకు. ఇక్కడ చూడండి ఒకసారి. నార్మల్ మన బ్లడ్ గ్లూకోజ్ ఏం తినకుండా 12 అవర్స్ ఫాస్టింగ్లో ఉంటే మనకు 80 to 100 మెయింటైన్ కావాలి. తిన్న తర్వాత 170 to 200 ఉండాలి. ఆఫ్టర్ 2 to 3 అవర్స్ తర్వాత 120 to 140 ఉండాలి. అంటే మాక్సిమం 140 కౌంట్ అవుతుంది. ఇంపేర్డ్ గ్లూకోజ్ అంటే అది దాన్ని ఏమంటామంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని, అంటే అప్పుడప్పుడే మారుతుందని అర్థం. అంటే ఫాస్టింగ్ లెవెల్స్ 101 to 125, ఇక్కడ ఆఫ్టర్ ఈటింగ్ 193, ఇక్కడ మనకు ఫాస్టింగ్ లెవెల్స్ ఇంత ఉండాలి. ఆఫ్టర్ ఈటింగ్ 190 to 230, 2 to 3 అవర్స్ తర్వాత 140 to 160. ఇది మోడర్న్ అంట, అంటే ఇది ఒక బార్డర్ లైన్. ఇది దాటితే డయాబెటీస్ అని అంటాం. కాబట్టి మన బాడీలో నార్మల్ లెవెల్స్ కంటే కొంచెం షుగర్ లెవెల్ పెరిగింది అని అంటే అది ఒక ముందు డయాబెటీస్ దారిస్తుంది అని అర్థం. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ డయాబెటీస్ వాళ్ళనంటే ఖచ్చితంగా నీకు ఫాస్టింగ్ షుగర్ 126 దాటాలి. ఆఫ్టర్ ఈటింగ్ కూడా 220 దాటాలి. ఆఫ్టర్ 2 to 3 అవర్స్ తర్వాత కూడా 200+ మెయింటైన్ కావాలి. దీన్ని మనం డయాబెటీస్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఫాస్టింగ్లో ఎంత ఉంది, 80 ఉంది, ఇక్కడ 126 ఉంది. ఆఫ్టర్ ఈటింగ్ ఇక్కడ 170, 200 ఉంది, ఇక్కడ 220 ఉంది. మ్యాటర్ ఎంత తక్కువ, మేబీ 20-30 కావచ్చు, బట్ ఒక డిసీజ్ ప్రొడ్యూస్ అయింది ఇక్కడ, అది గమనించండి. ఇక్కడ చూడండి 80 to 100 ఇక్కడ మనం నార్మల్ అంటాం, బట్ 126 వస్తే డయాబెటీస్ అని అంటాం. అంటే మన బాడీలో షుగర్ లెవెల్ మెయింటైన్ కావడానికి ఒక సిస్టమ్ ఉంది, హార్మోన్ సిస్టమ్ ఉంది. అది ఇన్సులిన్ అంటాం, గ్లూకాగాన్ అని అంటాం. ఇన్సులిన్ అంటే ఏంటి? ఇవి రెండు కూడా మనకు ప్యాంక్రియాస్ నుంచే వస్తాయి. అన్నం తిన్నప్పుడు వచ్చేది ఇన్సులిన్. మన బాడీ ఫాస్టింగ్ స్టేజ్లో ఉంది, అంటే ఏం తినట్లేదు. ఇప్పుడు మనం మార్నింగ్ ఇప్పుడు 10కి మనం తిని పడుకుంటాం, ఒక 2-3 అవర్స్ తర్వాత డైజెషన్ అయిపోతుంది. 1కి ఏం కావాలి మరి? 1కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? లేదు 2 o'clock ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది అంటే గ్లూకాగాన్ నుంచి వస్తుంది. తిన్నప్పుడు ఎనర్జీ ఇచ్చేది ఇన్సులిన్, తిననప్పుడు బాడీలో ఏం లేనప్పుడు ఎనర్జీ ఇచ్చేది గ్లూకాగాన్. సరే ఎనర్జీ ఇస్తుంది, బట్ మన బాడీలో ఏదైతే షుగర్ లెవెల్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా బ్యాలెన్స్ స్టేజ్లో మెయింటైన్ కావాలి. తిననప్పుడు ఎంతైతే మనకు 120, 130, 140, 160 రేంజ్ అనుకుంటున్నామో ఆ లెవెల్లోనే మెయింటైన్ అవుతాయి మనం నార్మల్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం నార్మల్గా లేమో, డయాబెటీస్ జోన్లో ఉన్నామో, ఖచ్చితంగా లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. చెప్తున్నాను కదా, ఇన్సులిన్ అంటే తిన్నప్పుడు ఎనర్జీ రిలీజ్ చేసేది, గ్లూకోజ్ రిలీజ్ చేసేది. గ్లూకాగాన్ అంటే తిననప్పుడు మన బాడీలో ఏముండదు, స్టమక్లో ఏం లేనప్పుడు మనకు ఎనర్జీ రిలీజ్ చేసేది గ్లూకాగాన్. దానికి మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇన్సులిన్ ఫ్యాట్ సెల్స్ నుంచి మనకి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, మనకు గ్లూకాగాన్ అనేది లివర్ నుంచి మనకి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అంటే ఓవరాల్గా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, బట్ బ్యాలెన్స్డ్ ఉండాలి. తర్వాత చాలామందికి అర్థం కాదు, ఎప్పుడు ఇన్సులిన్ వస్తుంది, ఎప్పుడు గ్లూకోజ్ వస్తుంది అంటే మన బాడీలో ఫుడ్ కనబడుతుందని అంటే ఆటోమేటిక్గా ఇన్సులిన్ సెక్రెషన్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఇన్సులిన్ వర్క్ ఏంటి, గ్లూకాగాన్ వర్క్ ఏంటి అని అంటే ఇన్సులిన్ వర్క్ ఏంటి అని అంటే ఫుడ్ కనబడగానే దాన్ని సెల్స్లోకి పంపించేసేయాలి. గ్లూకాగాన్ వర్క్ ఏంటిది, ఎక్కడైతే ఫ్యాట్ సెల్స్లో లేకపోతే మజిల్లో గ్లూకోజ్ ఉందో దాన్ని పట్టుకొని రావాలి, అవసరానికి యూజ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటా. ఫుడ్ ద్వారా వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో డైరెక్ట్ మన బాడీకి అందాలంటే ఇన్సులిన్ అవసరం. ఫుడ్ ద్వారా ఇమ్మీడియట్ కాకుండా అంటే స్టోర్డ్ ఫ్యాట్ నుంచి కనుక ఎనర్జీ రావాలంటే గ్లూకాగాన్ అవసరం. ఇవి రెండు బ్యాలెన్స్డ్ పనిచేస్తూ ఉంటాయి. దానివల్ల మనకు హెల్త్ అనేది ఒక నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో ఇన్సులిన్ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది, రైట్ సైడ్ గ్లూకోజ్ కనబడుతుంది. అంటే ఖచ్చితంగా మనము తిన్న ఫుడ్ నుంచి గ్లూకోజ్ వస్తుంది అని అంటే దాని వెనకాల ఇన్సులిన్ రిలీజ్ అయినట్టే. మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి, గ్లూకోజ్ స్పైక్ ఎట్లుంది, ఇక్కడ ఇన్సులిన్ స్పైక్ ఎట్లుంది. అంటే మనం ఎంతెంత ఫుడ్ తింటున్నామో అంతంత దానికి ఈక్వల్గా మనకి ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే తిన్న ఫుడ్ నుంచి వచ్చిన గ్లూకోజ్ను బాడీలోకి అంటే సెల్స్లోకి పంపేయడానికి ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎంత తింటే అంత, తక్కువ తింటే తక్కువ రిలీజ్ అవుతుంది, ఎక్కువ తింటే ఎక్కువ రిలీజ్ అవుతుంది. కాన్సెప్ట్ అది. అంటే ఫుడ్ బాడీ లోపలికి వెళ్తుంది అని అంటే ఇన్సులిన్ రావాల్సిందే. ఇన్సులిన్ లేకపోతే ఆ ఫుడ్ అనేది ఆటోమేటిక్గా బ్లడ్ లోపలే ఉండిపోతుంది. మరి మనము తినే ఫుడ్ రకరకాలుగా ఉంటుంది కదా, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్. అయితే మరి కార్బోహైడ్రేట్ చూడండి ఎంత స్పైక్ వచ్చిందో. అంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ సెక్రెషన్ అవుతుంది అనేది ఒక వార్నింగ్. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి మనము ఒకటే పెద్ద మొత్తంలో ఒకేసారి మీల్ ప్లేట్ పెట్టుకున్నప్పుడు ఇంత తినడం కాకుండా దాంతోపాటు కొంచెం ప్రోటీన్, కొంచెం ఫ్యాట్ వేసుకుంటే బ్యాలెన్స్ ఉంటుంది. చాలామంది ఎక్కువ ఇష్టంగా తినేది తెల్ల అన్నం. సరే తెల్ల అన్నం తిన్నావు, కరెక్ట్. ఇన్సులిన్ స్పైక్ చూడండి ఒకసారి ఎంత ఉందో. నువ్వెంత కార్బోహైడ్రేట్ రేషియో తింటా ఉంటే అంత పైకి వెళ్తూ ఉంటుంది పీక్. అది పైకి వెళ్ళిందంటే మళ్ళీ కిందికి రావడం అంటూ ఉండదు, ఎక్కువసార్లు జరిగితే కనుక. దాన్ని మనం ఒక టర్మ్ యూజ్ చేస్తాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని. అంటే
లెవెల్స్ మెయింటైన్ అయినంత వరకు ఏం కాదు, లెవెల్స్ మెయింటైన్ కానప్పుడు మాత్రమే బాడీ ఒక ప్రాబ్లం జోలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, మనము తిన్న ఫుడ్ ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద డిస్ఫంక్షన్ ఆఫ్ ది మెటబాలిక్ పార్ట్స్ ఆఫ్ ది సెల్ దట్ ఆర్ సపోజ్ టర్న్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. మనం ఫుడ్ తీసుకున్నాం కదా, ఫుడ్ నుంచి ఎనర్జీ రావాలి. ఎనర్జీ రావాలని అంటే అది సెల్ లోపలికి వెళ్ళాలి. అది మనకు ఫుడ్ నుంచి ఎనర్జీ రావాలి, ఆ ఎనర్జీ మనకు సెల్ లోపలికి వెళ్ళాలి. ప్రాసెస్ ఇది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్ మనం ఫుడ్ ద్వారా తీసుకుంటాం కదా, ఫుడ్లో మనకు ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి. సరే, నేను కార్బోహైడ్రేట్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇన్సులిన్ అనేది కార్బోహైడ్రేట్కి రెస్పాన్స్ ఎక్కువ ఇస్తుంది, మిగతా వాటి తక్కువ ఇస్తుంది. కాబట్టి కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. అక్కడ ఎంతైతే గ్లూకోజ్ వచ్చిందో దానికి అనుగుణంగా అంతవరకు సమానంగా ఇన్సులిన్ కూడా వస్తుంది. ఎంతైతే గ్లూకోజ్ వచ్చిందో దానికి సమానంగా నియర్ బై సమానంగా ఇన్సులిన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకు అనంటే మన బాడీలో ఎక్సెస్ లెవెల్స్ మెయింటైన్ కాకుండా బ్యాలెన్స్ ఉంచాలి బాడీని. షుగర్ లెవెల్ బ్యాలెన్స్ ఉండాలి, ఎనర్జీ మంచిగా ఉండాలి, స్టోరేజ్ కూడా నార్మల్ ఉండడానికి పనికి వస్తూ ఉంటుంది. అయితే స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో అది అవసరం బట్టి పనికి వస్తుంది. అవసరం లేకపోతే మన బాడీ మన లివర్లో స్టోర్ చేస్తూ ఉంటుంది. అది అవసరం, మనకి ఎనర్జీ ఎప్పుడైతే ఫుడ్ తినలేదు, రాత్రిపూట అవసరం కాబట్టి మన గ్లూకోజ్ ఏం చేస్తుంది, దాని నుంచి మనకు ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. ఒకవేళ డిస్టర్బెన్స్ ఎక్కడ జరిగినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఎట్లా జరుగుతుంది చెప్తాను చూడండి. ఇది ఫస్ట్ ఇక్కడ మనకు ఇది సెల్, ఇది ఇన్సులిన్ రిసెప్టార్, ఇది గ్లూకోజ్ రిసెప్టార్. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ అనేది ఎల్లో కలర్ కనబడుతుంది కదా, ఇది దీనికి బైండ్ అవుతుందో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ లోపలికి వెళ్తుంది. అంటే సెల్కి ఎనర్జీ అందుతుందని అర్థం. గ్లూకోజ్ అనేది ఎనర్జీ మాలిక్యూల్. మన సెల్ అంటే మన బాడీలో ట్రిలియన్ సెల్స్ ఉంటున్నాయి. ట్రిలియన్ సెల్స్కి ఎనర్జీ ఇవ్వాలి. అన్ని బాడీ పార్ట్స్కి ఎనర్జీ అవసరం. అన్ని బాడీ పార్ట్స్ దగ్గర కూడా ఇన్సులిన్ ఉంటుంది. ఇన్సులిన్ కనుక బైండ్ అయితే గ్లూకోజ్ అని లోపలికి వెళ్ళిపోతుంది. అది ఒక క్లియర్. ఇక్కడ చూడండి, ఇది ఇన్సులిన్ బైండ్ అయింది, పోర్ట్ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, గ్లూకోజ్ వెళ్ళిపోయింది. ఇది సిస్టమ్. ఇది మరి మనకి ఏమర్థం కావాలని అంటే ఈ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నంత వరకే ఇన్సులిన్ అని మాట్లాడుతున్నాం, ఇన్సులిన్ సెన్సిటివిటీ అని మాట్లాడతాం. సరే, ఇన్సులిన్ వచ్చింది, గ్లూకోజ్ లోపలికి వెళ్ళలేదు. ఇన్సులిన్ వచ్చింది బట్ గ్లూకోజ్ లోపలికి వెళ్ళలేదు, లేదు ఇన్సులిన్ రాలేదు. ఇవంతా డిస్టర్బెన్స్ అని అంటాం. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మన బాడీకి ఎంతైతే ఇన్సులిన్ కావాలనో అంత వస్తుంది, ఎంతైతే తింటున్నామో దానికి సంబంధించి ఇన్సులిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే మన సెల్స్కి ఎనర్జీ అందుతుందా అందట్లేదా? సెల్స్కి ఎనర్జీ అందినంత కాలం ప్రాబ్లం లేదు. సెల్స్కి ఎప్పుడైతే ఎనర్జీ అందదో దాన్ని మనం రెసిస్టెన్స్ అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుతున్నాం. అంటే నీ బాడీలో ఎనర్జీ మెటబాలిజంలో సంబంధించిన ఒక ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంది కదా, అది కనుక బాడీలో పెరిగిపోయింది అనుకో, సరే పెరిగిపోయింది ఒకటి, లేదు ఉన్నది కూడా పనిచేయట్లేదు. ఈ రెండు కారణాలు, ఎక్కువ పెరిగిపోయినా లేకపోతే ఉన్నది పనిచేయకపోయినా దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటే ఈ ఇన్సులిన్ పనిచేయదు కాబట్టి నీ బాడీ లోపల గ్లూకోజ్ పోదు. మరి ఎటు పోవాలి? అది నీ బ్లడ్ లోపల ఉండిపోతుంది. బ్లడ్ లోపల ఉండిపోతే ఏమవుతుంది? గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది, నీకు డయాబెటీస్ వస్తుంది. ఇది క్లారిటీ. తర్వాత మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మన సలైవాలో అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అమైలేజ్ ఏం చేస్తానంటే లార్జర్ పార్టికల్స్ని స్మాలర్ పార్టికల్స్ లాగా మారుస్తూ ఉంటుంది. సరే, ఫుడ్ తీసుకున్నాం మనం ఈరోజు బర్గర్ తిన్నాం అనుకుందాం. దీన్ని తినగానే ఏం చేస్తుంది, ఇది గ్లూకోజ్ మాలిక్యూల్ అని చెప్పేసి ఏం చేస్తుంది, మన బాడీలో ప్యాంక్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ వచ్చేస్తుంది. మీన్ వైల్ డైజెషన్ అమైలేజ్ వల్ల ఏమైందంటే మన స్టమక్ లోపల నుంచి గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సరే, గ్లూకోజ్ వచ్చేసేసింది. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో ఉన్నప్పుడు నీ బాడీ లోపలికి ఇన్సులిన్ వస్తుంది, కానీ ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ ను సెల్ లోపలికి పంపించలేదు. ఇన్సులిన్ రిలీజ్ అయింది, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ను నీ సెల్ లోపలికి పంపించలేదు. కాబట్టి నీ బ్లడ్ లోపల గ్లూకోజ్ ఉండిపోతుంది, సెల్స్కి అందదు. కాబట్టి ఏమవుతుంది, మన బాడీ ఏమనుకుంటుంది అంటే సెల్స్కి ఎనర్జీ రావట్లేదు కాబట్టి ఇంకొంచెం ఇన్సులిన్ సెక్రెషన్ అవుతూ ఉంటుంది. అంటే ఉన్నదానికంటే ఇంకొంచెం ఇన్సులిన్ సెక్రెట్ కావడం వల్ల అది కూడా అక్యుములేషన్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇన్సులిన్ పనిచేయట్లేదు, మన బాడీ ఇంకా ఎక్కువ సెక్రెషన్ చేస్తూ ఉంటుంది. ఆ సెక్రెషన్ అయిన ఇన్సులిన్ అంతా కూడా పేరుకుపోతూ ఉంటుంది బాడీలో. కాబట్టి దాన్ని ఏమంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. దానివల్ల నీ బ్లడ్ గ్లూకోజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఫ్యాట్ స్టోర్స్ అంటే ఎంతైతే ఇన్సులిన్ ఎక్కువ ఉందో అది మొత్తం ఏం చేస్తా అంటే ఎక్కడ ఫుడ్ ఎక్కువ గ్లూకోజ్ దొరికినా కూడా దాన్ని ఫ్యాట్ లా కన్వర్ట్ చేసి పడేస్తూ ఉంటుంది. దానివల్ల బాడీలో వాపు పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగింది అనుకోండి, అది అంటే మన బాడీలో ఎప్పుడూ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది లోపల. అంటే అది ఏమో కొత్త ప్రాసెస్ జరుగుతుంది, బాడీ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల రెస్ట్లెస్నెస్,
స్లీపింగ్ ప్యాటర్న్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. తర్వాత ఇది ఇప్పుడు నేను ఒక చెప్పబోయే స్లైడ్ ఏందనంటే, నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పైన. చాలా మంది తెలియదు ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వర్డ్ కూడా. ఇప్పుడు చూడండి, నేను చిన్న చిన్న విషయాలు చెప్తా ఉంటాను, మీకు అర్థమవుతుంది. నిజంగా మీ ఫేస్ పైన కనుక ఎప్పుడు కూడా మొటిమలు అవుతున్నాయి అంటే కారణం ఇన్సులిన్ రెసిస్టెన్సే. మీ మెడ పైన కనుక ట్యాగ్స్, స్కిన్ ట్యాగ్స్, మనకు స్కిన్ పైన చిన్న చిన్న ట్యాగ్స్ లాగా ఉంటాయి, ఇవి లాగితే కూడా రావు, అది వచ్చిందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. మనం స్టమక్ పెద్దగా అయిపోయింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. ఎప్పుడు కూడా నీకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. షుగర్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది ఎక్కువనే అంటే నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. కొంతమంది చాలా తింటారు, తినగానే ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ఆకలి అవుతుందని చెప్పేస్తారు వాళ్ళు, అట్లయినా నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. నువ్వు తెలియకుండా ఏం చేసినా తెలియకుండా నువ్వు బరువు పెరిగినామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. నీ కాళ్ళలో కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి ఈ కాళ్ళ దగ్గర కనుక బోన్స్ మధ్యలో కనుక నీకు పెయిన్ వచ్చింది అని అంటే అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే. తర్వాత మనము ఏం పని చేయకపోతే హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి, అందులో ఒకటి టెస్టోస్టెరాన్. తర్వాత లో మజిల్ టోన్, మనం ఏం కష్టపడలేదు, ఏం పని చేయట్లేదు, తింటున్నాం పడుకుంటున్నాం, తెల్లారింది మళ్ళీ తింటున్నాం మళ్ళీ పడుకుంటున్నాం అని అంటే నీకు ఖచ్చితంగా మజిల్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత లేడీస్లో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ రెండు మాట్లాడవచ్చు. తర్వాత ఫ్యాటీ లివర్, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇది ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? నీ లివర్ చుట్టూ కనుక ఫ్యాట్ అక్యుములేషన్ అయిందంటే ఫ్యాటీ లివర్ అంటాం. సింపుల్ ప్రాసెస్. అది కూడా వేరకపోయిందంటే కారణం ఇన్సులిన్ రెసిస్టెన్సే. తర్వాత నీకు స్వీట్ షాప్, ఎక్కడ మనం రోడ్ మీద ఎక్కడ చూసినా కూడా నాకు కావాలి కావాలి కావాలని చెప్పేసి కొనుక్కొచ్చుకుంటారు చాలా మంది, అది జరుగుతుంటే కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. నీ ఉన్న హెయిర్ పోతుందనంటే నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్. తర్వాత అవసరానికి సరిపడే ఎనర్జీ అందట్లేదు అనుకుంటే కూడా దానికి సంబంధించి కూడా నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్. చూడండి ఇక్కడ, అంటే ఒక్కటే హార్మోన్ ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మరి దీన్ని కనుక మనం రివర్స్ చేయగలిగితే ఇవన్నీ నుంచి బయటపడేటే కదా. ఇంకా హార్ట్ స్ట్రోక్ కూడా కారణం ఇన్సులిన్ రెసిస్టెన్సే. హార్ట్ స్ట్రోక్ కూడా కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఈ వర్డ్ తెలుసుకొని దీనిపైన వర్క్ చేయగలిగితే ఈ అన్ని రోగాలు మనం బ్యాక్ పంపించేసేయవచ్చు. తర్వాత మనకు కావాల్సింది ఇక్కడ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్. ఈ వెయిట్ లాస్ అంటే ఏంటి, ఫ్యాట్ లాస్ అంటే ఏంటి? ఫ్యాట్ లాస్ అంటే ప్యూర్లీ ఫ్యాట్ లాస్, నీ బాడీలో ఉన్న ఫ్యాట్ మాత్రమే కరిగించుకుంటే ఫ్యాట్ లాస్ అని అంటాం. వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్లో నీకు మజిల్ కరుగుతుంది, ఫ్యాట్ కరుగుతుంది, తర్వాత వాటర్ కూడా వెళ్ళిపోతుంది బాడీ నుంచి. కాబట్టి మనం బ్యాలెన్స్డ్ ఉండాలనుకుంటే ఇట్లా వెళ్ళాలి, లేదు నాకు ఓన్లీ ఫ్యాట్ లాస్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు మనం. సరే, ఏం జరుగుతుంది ఒకవేళ ఫ్యాట్ లాస్ అయిందని అనుకుంటే? ఓన్లీ మనం ఫ్యాట్ లాస్ అనుకుంటే ఇంప్రూవ్డ్ ఫిట్నెస్, అంటే ఫ్యాట్ లాస్ అంటే మనము ఫ్యాట్ బర్నింగ్ చేయాలి. బర్నింగ్ చేయాలంటే మనం మూమెంట్ ఉండాలి, బాడీలో ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, వాకింగ్ చేయాల్సి వస్తుంది, రన్నింగ్ చేయాల్సి వస్తుంది, అప్పుడే మనకు ఆ ఫ్యాట్ అంతా కరుగుతుంది, లేకపోతే కరగదు. కాబట్టి ఇంప్రూవ్డ్ ఫిట్నెస్, రెడ్యూస్డ్ స్ట్రెస్ ఆన్ హార్ట్ అండ్ పీక్ పర్ఫార్మెన్స్. మనం కనుక ఫ్యాట్ లాస్ అయితే మాత్రం ఎనర్జీ మంచిగా ఉంటుంది, మనం అంటే పర్ఫార్మెన్స్ అంటే డైలీ వర్క్ అనేది చాలా హ్యాపీ చేస్తాం మనం. తర్వాత డిలేడ్ ఏజింగ్. ఏజింగ్ అంటే ఏంటి? ముసలి వాళ్ళు కావడం. ఇది కనుక ఫ్యాట్ లాస్ కనుక అయితే మనం యంగ్ కనిపిస్తూ ఉంటాం. తర్వాత రెడ్యూస్ రిస్క్ ఫర్ డిసీజెస్ అండ్ ఫ్యాట్ పర్సెంటేజ్ డిక్రీజెస్. ఇంక్రీజ్డ్ మెటబాలిజం. ఇంక్రీజ్డ్ మెటబాలిజం అంటే మన బాడీలో జీవన క్రియలు అన్ని కూడా మంచిగా జరుగుతాయి అని అర్థం ఫ్యాట్ లాస్ అయితే. మరి వెయిట్ లాస్ అయితే ఏం జరుగుతుంది? రెండు డిఫరెంట్. బరువు ఒక్కటే కాదు ఇక్కడ, బరువు ఒక్కటే కాదు, నీ ఫ్యాట్ తగ్గాలి, బరువు తగ్గాలి, రెండు తగ్గాలి. ఓన్లీ ఫ్యాట్ లాస్ కావాలనుకున్న కొంతమంది ఉంటారు, ఓన్లీ వెయిట్ లాస్ బట్ ఫ్యాట్ అట్లా ఉండాలనుకుంటే చాలా మంది ఉంటారు. అట్లా కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకు. ఒకవేళ వెయిట్ లాస్ విత్ మజిల్ ఫ్యాట్ వెయిట్ లాస్ వాటర్ లాస్ అనుకుంటే డిక్రీజ్డ్ ఫిట్నెస్, అంటే మన బాడీ టోన్డ్గా ఉండదు, ముసలి వాళ్ళలాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ డిక్రీజ్డ్ స్ట్రెంత్, ఏదైనా పని చేయాలనుకుంటే చేయలేము, ఎందుకంటే ఫుడ్ తక్కువ అయిపోయింది కదా వెయిట్ లాస్లో, మనం పని చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. పూర్ పర్ఫార్మెన్స్ నిద్ర వస్తూ ఉంటుంది, పని చేయలేకపోతాం. ఎర్లీ ఏజింగ్, తక్కువ టైంలోనే మనకు ముసలి వాళ్ళలాగా లక్షణాలు కనబడుతూ ఉంటుంది, నడక మారిపోతూ ఉంటుంది. డిహైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోము, ఆటోమేటిక్గా ఉన్న వాటర్ కూడా ఈ వెయిట్ లాస్ జర్నీలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. రెడ్యూస్డ్ మెటబాలిజం అండ్ ఆర్గాన్స్ స్ట్రింక్, ఎందుకంటే మనం ఫుడ్ కనుక ఇవ్వకపోతే మన బాడీ ఏం చేస్తా అంటే మజిల్ ఫ్యాట్ని కరిగిస్తూ ఉంటుంది. ఆ మజిల్ ఫ్యాట్ అంటే ఇండైరెక్ట్గా మన ఆర్గాన్ చుట్టూ కూడా ఉంటుంది కదా, అదంతా కరిగిపోతూ ఉంటుంది. అంటే మనం చూజ్ చేసుకోవాలి, నీకు ఫ్యాట్ లాస్ కావాలన్నా వెయిట్ లాస్ కావాలన్నా. మేము ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, మేము అఫీషియల్గా రన్ చేస్తాం కాబట్టి ఎవరికి ఏది కావాలో అదే ఇస్తాం. మనం తీసుకునే ఫుడ్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి మేజర్గా మనకు: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మన బాడీ బిల్డింగ్ని బట్టి, మీకున్న అవసరాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాలి. ఒకవేళ వెయిట్ లాస్ కావాలనుకుంటే హయ్యర్ కార్బ్ ఫర్ బాడీ బిల్డింగ్. మీరు ఏదైతే బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటే ఎనర్జీ చాలా అవసరం పడుతుంది కాబట్టి 40 to 60% కార్బోహైడ్రేట్ మెయింటైన్ చేయండి, 25 to 35% ప్రోటీన్ మెయింటైన్ చేయండి, 15% ఫ్యాట్ మెయింటైన్ చేయండి. సింపుల్ లాజిక్. ఒకటి మారుతుందంటే ఇంకోటి ఆటోమేటిక్గా మారిపోతుంది ఇంకో డైట్లో.
నెక్స్ట్ ఒకవేళ మోడరేట్ కార్బ్ ఫర్ మెయింటెనెన్స్, మనము బరువు తగ్గవద్దు బరువు పెరగొద్దు అనుకునే వాళ్ళు బ్యాలెన్స్డ్ ఉండాలనుకుంటే ఫ్యాట్ 30% వరకు మెయింటైన్ చేయొచ్చు, ప్రోటీన్ 30 వరకు మెయింటైన్ చేయొచ్చు, కార్బ్ ఎబో 30 మెయింటైన్ చేయొచ్చు. లేదు ఖచ్చితంగా తక్కువ కార్బోహైడ్రేట్ ఉండాలనుకుంటే అట్లా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు ప్రోటీన్ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా 50%కి వచ్చేసేస్తుంది. 50% ఖచ్చితంగా ప్రోటీన్ అంటే మీరు 100 గ్రాముల ఎనర్జీ, మీకు 100 గ్రామ్స్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనుకుంటే 50 గ్రామ్స్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ద్వారా కానీ డైట్ ద్వారా కానీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఇమీడియట్గా. ఇట్లా మీకు అంటే షెడ్యూల్స్ ఉంటాయి. ఇది బ్యాలెన్స్ చేయకుండా మీరు వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ రన్ చేయలేరు, మీరు కాలేరు కూడా. కాబట్టి ఇక్కడ మనకు ఒకవేళ మనము ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు అర్థం కావాల్సింది న్యూట్రిషన్ ఉండాలి, బాడీలో మూమెంట్ కూడా ఉండాలి. సపోజ్ మన ఎనర్జీ వస్తుంది ఫుడ్ నుంచి, దానిలో కొన్ని క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకు కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ నుంచి వస్తాయి. ఇక్కడ చూజ్ చేసుకోవాలి నీకు మ్యాక్రోస్లో నీకు ఏది అవసరం నీ బాడీకి, అది చూజ్ చేసుకోవాలి. ఒకవేళ రాంగ్ కనుక మనం కనుక ప్రోటీన్ బౌల్ కార్బోహైడ్రేట్ ఇచ్చినా, కార్బోహైడ్రేట్ బౌల్ ఫ్యాట్ ఇచ్చినా కూడా తేడా వస్తుంది. తర్వాత యాక్టివిటీ అంటే ఇప్పుడు చూడండి, మనం 1 అవర్ కూర్చొని ఉంటాం, ఎవ్వరు కూడా కదలరు కనీసం. అంటే మీనింగ్ ఏంటి, 1 అవర్ బాడీలో ఫ్యాట్ స్టోర్ అవుతుందని అర్థం. పని చేసినప్పుడు లేకపోతే చేతులు కాలు మూవ్మెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మెటబాలిజం జరుగుతుంది, కాబట్టి కొంచెం ఖర్చు అనేది ఉంటుంది. తర్వాత కార్డియో అండ్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా అవుట్ సైడ్ పార్ట్ అంటాం. అంటే మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జిమ్కి వెళ్ళొచ్చు, డంబెల్స్లో అవ్వచ్చు, ఏదైనా చేయవచ్చు. స్ట్రెంగ్త్ కార్డియో అని అంటే ఎవరికైతే కార్డియాక్ మజిల్స్ వీక్ ఉన్నాయో, లేకపోతే ఎవరికైతే కార్డియాక్ పర్ఫార్మెన్స్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కార్డియాక్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. అది హెల్త్కి మంచిది, నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్. కాకపోతే మనకున్న బాడీ కాంపోజిషన్ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. నా బాడీలో కాంపోజిషన్ అంటే నీకు నిజంగానే బాడీలో సరిపడేంత క్యాలరీస్ ఉన్నాయా, నువ్వు సరిపడేంత ఫుడ్ తీసుకుంటున్నావా, నీ బాడీలో ప్రోటీన్ పర్సెంటేజ్, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం కార్డియోకి వెళ్ళాలన్నా స్ట్రెంత్ ట్రైనింగ్కి వెళ్ళాలన్నా ప్లాన్ చేసుకోవాలి. ఉట్టిగానే వెళ్ళేసేసి డైరెక్ట్గా చేస్తే అది రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఇదంతా బాగానే ఉంది సార్, మరి నేను ఏం తినాలి? ఇదే అందరి డౌట్ ఇదే కదా, అంతేనా? అందరి డౌట్ అదే కదా, నేను ఏం తినాలి అసలు? మనం ప్రపంచంలో తినడానికి చాలా వస్తువులు ఉన్నాయి, చాలా మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మరి ఎందుకు మనం ఓన్లీ ఈ ఆకలి అని చెప్పేసి అన్నం సైడ్ ఎందుకు వెళ్తున్నాం మనం? అంటే తినడం అనేది మన హాబీ, ఆటోమేటిక్గా తింటా ఉంటాం, అందులో ప్రాబ్లం కాదు మనకు. ఎప్పుడైతే మనం ఏం తినాలో తెలియకుండా తింటాం చూసారా, అది ప్రాబ్లం అవుతుంది. మీకు కొన్ని విషయాలు చెప్తే ఇప్పుడు నేను ఏం తినాలనేది. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తినండి, ఆయిల్ ఫుడ్స్ తగ్గించేసేయండి, సీడ్స్ తినవచ్చు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి. లీన్ ప్రోటీన్ తినవచ్చు, వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్, నథింగ్ హ్యాపెన్. ఇవి తినవచ్చు కదా. ఇవన్నీ వదిలేసేసి ఓన్లీ వైట్ రైస్ ఎందుకు? 100% చాలా మంది చేసి తప్పు ఏంటనంటే ఇంత ప్లేట్ తింటారు, ప్లేట్లో 90% వైట్ రైస్ ఉంటుంది, 10% పప్పు ఉంటుంది, లేకపోతే ఒక చట్నీ ఉంటుంది, అంతే. మరి 90% అనేది నీకు మ్యాక్రోన్యూట్రియంట్ కింద వచ్చేసింది కదా, మరి మిగతా మైక్రో ఏది మరి? అంటే విటమిన్స్ డెఫిషియన్సీ వస్తుంది, మినరల్ డెఫిషియన్సీ వస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ. అంటే ఒకే రకమైన ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇంబ్యాలెన్స్డ్ మీల్స్ అని అంటాం. అంటే ఒకటే ఎక్కువ ఉండాలి బాడీలో, అంటే ఫుడ్లో. అట్లా అన్నప్పుడు కాస్త ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డిసీజ్ వస్తూనే ఉంటాయి అందరికీ. తర్వాత ఇది ఒక ప్యాటర్న్, చాలా మంది ఇళ్లలో ఇది ఎవరికి ఇష్టం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తింటారు, తర్వాత మార్నింగ్ స్నాక్ కూడా తినేస్తారు. అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ స్నాక్ తింటారు, అంటే బ్రేక్ఫాస్ట్ కూడా, అంటే బ్రేక్ఫాస్ట్ ఫస్ట్, తర్వాత మార్నింగ్ స్నాక్ మధ్యలో గ్యాప్ వస్తుంది, లంచ్ అవర్లో అయిపోతుంది. తర్వాత ఆఫ్టర్నూన్ స్నాక్ అంటే కొంచెం ఆకలి కాగానే 3 o'clock తినేసేస్తారు. డిన్నర్ 6కి తింటారు, మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది వాళ్ళకు, కాబట్టి మళ్ళీ 6కి. ఎన్నిసార్లు అయింది ఇది? 6 సార్లు అయింది. క్యాలరీస్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? 3000 కిలో క్యాలరీస్ వస్తాయి దగ్గర దగ్గర. మీరు కనుక అర్థం చేసుకోకపోతే మనం ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకుంటూ బరువు తగ్గాలంటే ఎట్లా తగ్గుతారు? సరే, ఇందులో ఏది తీసేయచ్చు మనం? ఇప్పుడు ఈ 6 నుంచి 3 చేద్దాం. ఏం తినాలి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆర్ సపర్, ఓకేనా? స్నాక్స్లో ఏం తినాలి మరి? మనం కార్బోహైడ్రేట్ అనే కాంటెంట్ని మనం చూడకుండా, స్నాక్స్ అంటే సమోసా కాదు, స్నాక్స్ అంటే మిర్చి కాదు, స్నాక్స్ అంటే బజ్జీ కాదు, స్నాక్స్ అంటే బిస్కెట్ కాదు, అవే తింటాం కదా స్పెషల్గా. మరి అది కార్బోహైడ్రేటే కదా. ఎవ్రీ టైం కార్బోహైడ్రేట్ స్పైక్ వచ్చింది అని అంటే నీకు ఇన్సులిన్ పెరుగుతుంది, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి అందరు వేసే మిస్టేక్ ఏంటంటే 6 times పెట్టుకున్నాం, కాకపోతే ఆ టైంలో ఏం తినాలి మరి? అదిలో కూడా తింటున్నాం కాబట్టి ఈరోజు డిసీజెస్ వస్తున్నాయి. ఇప్పుడు నీకు డాక్టర్ కూడా చెప్పాడు ఈ విషయం, నీకు ఫుడ్ మార్చమని ఎవరు చెప్పారు? ఎందుకంటే నువ్వు తినాల్సిన ఫుడ్ తినాలి, అది మన బాధ్యత, అది తెలుసుకోవాలి. కాకపోతే ఏం తినాలనేది. ఇప్పుడు చూడండి, నేను ఒక ఆప్షన్ చెప్తాను, ఇది 100% అందరి కోసం కాదు, నీకు నచ్చితే ప్లాన్ చేసుకోవచ్చు.
ఫిక్స్డ్ 2 మీల్ ప్లాన్ ఆర్ 3 మీల్ ప్లాన్. అంటే వీక్లీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. మార్నింగ్ అంటే 10 o'clockకి, ఈవినింగ్ 6 o'clockకి. లేదు బ్రేక్ఫాస్ట్, మీల్స్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, డిన్నర్, ఇది ఓకే. తర్వాత ఇంకొకటి ఫిక్స్డ్ లో కార్బ్ డైట్ ప్లాన్. లో కార్బ్ డైట్ అని అంటే ప్రోటీన్ ఎక్కువ చేసుకోవాలి, ఫ్యాట్ ఎక్కువ చేసుకోవాలని అర్థం అక్కడ. కార్బోహైడ్రేట్ మొత్తం జీరో చేయమని కాదు, కొంచెం తగ్గియాలి. ఇది ఒక బెస్ట్ ప్లాన్ ఉంటుంది. తర్వాత చూజ్ లో గ్లైసెమిక్ ఫుడ్స్. అంటే ఏంటి మీనింగ్? అంటే లో గ్లైసెమిక్ ఫుడ్స్ అని అంటే మనము తీసుకునే ఫుడ్ ఎంత ఇన్సులిన్ స్పైక్ చేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, గ్లూకోజ్ అనేది. గ్లూకోజ్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ బాగా స్పైక్ చేస్తుంది, అది హై గ్లైసెమిక్ ఫుడ్ కిందకి వస్తుంది. అంటే ప్రతి ఒక్క ఫుడ్కి ఒక డాటా ఉంటుంది, ప్రతి ఒక్క ఫుడ్కి ఒక డాటా ఉంటుంది. అంటే కొంచెం ఇన్సులిన్ స్పైక్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటే హై గ్లైసెమిక్ ఫుడ్ అని అంటాం, తక్కువ చేస్తే లో గ్లైసెమిక్ ఫుడ్ అని అంటాం. మనకు డాటా దొరుకుతుంది మార్కెట్లో, గూగుల్లో కొట్టిన వస్తుంది, అవి చూస్ చేసుకుని తినాలి. తర్వాత ఈట్ లో గ్లైసెమిక్ రైస్. మన రైసే మెయిన్ కల్పిట్ అనుకుంటున్నాం కదా, కాబట్టి మన దగ్గర లో గ్లైసెమిక్ రైస్ అవైలబుల్గా ఉంటుంది. 4.5 kgs బ్యాగ్ కూడా ఉంటుంది, అది కొనుక్కొని తినొచ్చు హ్యాపీగా. వెయిట్ లాస్ కావాలనుకుంటే ఏదో ఒక ప్లాన్కి రావాల్సిందే. ఏది రాకుండా నేను కావాలనుకుంటే కాలేరు మీరు. ఇప్పుడు మీరు అనుకున్నారు కావచ్చు మేబీ వెయిట్ లాస్ కావాలని, బట్ ఏం చేయాలి, ఏం చేయొద్దు. హ్యావ్ ఎ ప్లాన్ అండ్ బీ రియలిస్టిక్. నేను రేపటి నుంచి టీ తాగను అనుకోవాలి, తాగొద్దు. కానీ మళ్ళీ హాఫ్ టీ, షుగర్లెస్ టీ, ఏదైనా టీయే. చాలా మంది చేసేది ఏంటంటే అనుకుంటారు, బట్ ప్లాన్ చేయలేరు వాళ్ళు మళ్ళీ. తర్వాత ఇంక్రీజ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇన్ ఎవ్రీ మీల్ ఎలాంగ్ విత్ గుడ్ ఫ్యాట్స్. అంటే ఖచ్చితంగా ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఇవి బ్యాలెన్స్ ఉంటేనే మీరు వెయిట్ లాస్ అవుతారు, లేకపోతే కాలేరు. తర్వాత పే అటెన్షన్ టు ఫుడ్ లేబుల్స్. చాలా మందికి షుగర్ ఫ్రీ అంటది, అంటే అలా షుగర్ లేదన్నట. షుగర్ లేని మీనింగా అది కాదు కదా. అందుకే అక్కడ పే అటెన్షన్ టు లేబుల్స్ అని అంటే షుగర్ ఫ్రీ అన్నది మాత్రం షుగర్ లేదని అర్థం. షుగర్ రిప్లేస్మెంట్ అది, అంటే షుగర్ సబ్స్టిట్యూట్ ఏదో ఒకటి ఉంది అక్కడ, అది ఉన్నట్టే కదా. చూజ్ ఆర్ హెల్దీ ఆప్షన్స్. నీకు ఆప్షన్స్ కనుక అవైలబుల్గా ఉంటే హెల్దీ వన్ చూజ్ చేసుకోవాలి. మనం ఒక బనానా తినొచ్చు, ఒక యాపిల్ తినొచ్చు, ఒక కూల్ డ్రింక్ మనకు థమ్స్అప్ కూడా తాగొచ్చు. ఏది బెటర్? యాపిల్ బెటరా, బనానా బెటరా, లేకపోతే థమ్స్అప్ బెటరా, మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత ఈట్ మైండ్ ఫుల్లీ అండ్ ఎంజాయ్ ఫుడ్. మైండ్ ఫుల్లీ అని అంటే ఫోన్ చూసుకుంటూ తినడం కాదు, ఏది తింటున్నా తెలవాలి కనీసం. ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఏం చేస్తున్నారంటే స్పూన్ ఫీడింగ్, వాడు ఫోన్ ఇస్తే వాడు తినబెడతా ఉంటారు. వానికి తెలియదు రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే వాడు ఏది తింటుందో తెలియట్లేదు కదా వానికి. బట్ అది డేంజర్ థింగ్ అది. తర్వాత బీ కన్సిస్టెంట్. ఏదైనా ప్రోగ్రామ్ అనుకుంటే ఒక క్యాలెండర్ ఉందిగా మీ ఇంట్లో, క్యాలెండర్ పెట్టేసేయండి. డైలీ 10,000 స్టెప్స్ ప్రాక్టీస్ చేయండి, 45 minutes వాకింగ్ ప్రాక్టీస్ చేయండి. అది ఖచ్చితంగా ఉండాలి 1 year పాటు. అట్లా ఉంటుందా? ఉండదు. ఒక నెల తిరగగానే క్లోజ్ అయిపోద్ది అక్కడికి. స్టే పాజిటివ్ అండ్ మేనేజ్ యువర్ స్ట్రెస్ అండ్ స్లీప్. ఖచ్చితంగా 8 hours ఎవరైతే స్లీప్లో ఉంటారో వాళ్ళకి వెయిట్ లాస్ పర్ఫెక్ట్గా అవుతుంది. అంతకంటే తక్కువ ఉంటే కొంచెం అవ్వచ్చు, కానీ డిస్టర్బ్డ్ ఉండొద్దు మళ్ళీ. తర్వాత మీరు ఏం చేయొద్దు అని అంటే లిమిట్ షుగర్ అండ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ తగ్గియాల్సిందే. షుగర్ ఎక్కడున్నా దాన్ని తగ్గియాల్సిందే. అది మీరు హనీలో ఉన్నా లేకపోతే అరటి పండ్లో ఉన్నా అవసరం దాటిపోవద్దు. ఒక లిమిట్ వరకు ఓకే, దాటిపోవద్దు. అవాయిడ్ ప్రిజర్వేటివ్స్. చాలా మందికి విషయం తెలియదు, అంటే తెలియకుండానే మనకు కొన్ని డ్రింక్స్లలో కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కావచ్చు, బెవరేజెస్ కావచ్చు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. దానివల్ల ప్రాబ్లం అయింది వాడికి. తర్వాత కూల్ డ్రింక్స్ వద్దు. స్కిప్డ్ మీల్స్. చాలా మంది మార్నింగ్ తినరు, రాత్రి తినేస్తారు, లేకపోతే రాత్రి తినరు, మార్నింగ్ మాత్రం తినేస్తారు. ఇట్లా చేయడం వల్ల కూడా మిస్టేక్ అవుతుంది. స్టే అవే ఫ్రమ్ బ్యాడ్ ఫ్యాట్స్ అండ్ హై సాల్ట్ ఇంటేక్. ఖచ్చితంగా సాల్ట్ తగ్గియాల్సిందే అందరూ కూడా. డోంట్ ఆప్ట్ ఫర్ షార్ట్ కట్స్. అంటే నేను తొందరగా వెయిట్ లాస్ కావాలి, మొన్న ఒకరు కాల్ చేశారు తొందరగా వెళ్ళాలి సార్ అని చెప్పేసి, నాకు కూడా చెప్పలేదు, బట్ వెళ్ళారు, బట్ ఒక డిసీజ్తో వచ్చారు మళ్ళీ బ్యాక్. అవసరమా? షార్ట్ కట్లో వెయిట్ లాస్ అనేది జరగదు. డోంట్ చేజ్ నంబర్స్. అంటే నేను ఒక కప్ పెట్టుకుంటారు, కప్లో 6 బాదం పప్పు ఉండాలి, 4 కాజు ఉండాలి, 1 వాల్నట్, ఇవి కాదు. మనం వెయింగ్ మిషన్ పైన చూసుకున్నంత ఈజీగా వెయిట్ లాస్ ప్రాసెస్ జరగదు. దాని నంబర్స్ అవసరం లేదు. మనం హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. మన దగ్గర సప్లిమెంట్స్ ఉంటాయి. అంటే ఏదైతే సప్లిమెంట్స్ రికమెండేషన్ మన న్యూట్రిషనిస్ట్ ఇస్తారో అవి వాడుకోవాలి, హెల్త్ కండిషన్స్ బేస్ చేసుకొని. అంటే నీకు నిజంగానే నీకు విటమిన్ బి తక్కువ ఉంది, బ్యాలెన్స్ చేసుకోవాలి. నార్మల్గా మనము ప్రోటీన్ డైలీ ఒమేగా అని అందరికి అడ్వైజ్ చేస్తాం. వెయిట్ లాస్ పరంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. ఎవరికైతే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి మనము సిహెచ్ బ్యాలెన్స్ ఇస్తాము. కొంతమందికి ఏంటంటే అమలాకి బిబిటాకి హెరిటాకి, ఎందుకంటే అల్సర్స్, అంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, స్టమక్ డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి అమలాకి అంటే త్రిఫలా ఇస్తాం మనం. కొంత మోషన్ ఫ్రీ ఉండదు, వాళ్ళకి ఫైబర్ ఇస్తాం. కొంతమందికి లివర్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ కోసం మిల్క్ తీసిలు ఇస్తాం. ఇది మనం ఏంటంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కూడా అదే ఇస్తాం. ఇట్లా కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, కాంబినేషన్ ఉంటుంది. అది న్యూట్రిషనిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని మనం వాడుకుంటే ఈజీగా హెల్త్ పరంగా వెయిట్ లాస్ అవుతాము. మనకు వచ్చే డిసీజెస్ కూడా రివర్స్ అవుతాయి. మరి
మోడల్ ప్లేట్స్ అంటే మనము చాలా మంది ఏంటంటే ఇక్కడ వరకు స్టాప్ చేస్తారు. బట్ నేనేమంటున్నాను అంటే మనం తినే ఫుడ్ ప్లేట్ మారకుండా వెయిట్ లాస్ అనేది ఇంపాసిబుల్ టాస్క్. ప్లేట్ అట్లనే ఉండాలి, ఫుడ్ ఐటమ్ మారాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఒక ఎగ్, క్యారెట్ కీరా, ఇది ఎగ్ మనము మసాలా యాడ్ చేసుకున్నది, ఒక కర్రీ. ఇట్లా తినొచ్చు, నట్స్ అండ్ సీడ్స్ తినొచ్చు. తర్వాత ఇట్లా లేదు, పల్సెస్, క్యారెట్, బాటిల్ గార్డ్, చూస్తున్నారు కదా. ఇది మేము డిజైన్ చేసిన ఫుడ్ ప్లేట్స్. ఇవి అంటే క్లయింట్స్కి ఇట్లా మేము మెసేజ్ పెడతాం, ఇట్లా తినండి అని. ఎందుకంటే కాఫీ పేస్ట్ మనకు అలవాటే కదా, ఇట్లే తింటారు వాళ్ళు. ఇక లేకపోతే మనం మీరు అన్నం తినండి అంటే ఎంత తింటారో మనకు తెలియదు, బ్రౌన్ రైస్ తినండి ఎంత తింటారో మనకు. అంటే మేము ఒక డిజైన్ ప్లేట్, ఇది కొంతమందికి ఇచ్చింది, ఇది అందరికీ కాదు, కొన్ని స్పెసిఫైడ్ పీపుల్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇంకా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మేము డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇట్లా మీరు మీ ప్లేట్ డిజైన్ చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ కావచ్చు, ఫ్యాట్ లాస్ కావచ్చు, 100% జరుగుతుంది. నా అడ్వైస్, ద ఒబేసిటీ కోడ్ బుక్ ఉంటుంది, మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఇది చదవండి, చదివితే 100% మీకు నాలెడ్జ్ వస్తుంది. అసలు ఎట్లా మనం బరువు తగ్గాలి అనేది మీకు ఒక క్లారిటీ, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. మేము ఇది చదివిన తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం, పీపుల్కి అడ్వైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే నేను బరువు తగ్గాలి అనుకుంటారు, కానీ మాకు అడుగుతూ ఉంటారు ఎంత టైం తగ్గుతాం సార్ అని. ఒకటే చెప్తున్నా నేను, వెయిట్ లాస్ అనేది యూనిక్ ఫర్ ఎవ్రీ బాడీ. నా బాడీ రెస్పాండ్ అయినట్టుగా నీ బాడీ కావాలని లేదు. కాబట్టి మినిమం 3 months ఉండకుండా వెయిట్ లాస్ కాదు. వెయిట్ లాస్ అయినా కూడా నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా మళ్ళీ బరువు పెరుగుతున్నాను. కాబట్టి వెయిట్ లాస్ రిజల్ట్స్ ఆర్ నాట్ సేమ్ ఫర్ ఆల్. నేను 4 కిలో తగ్గినంత మాత్రం నువ్వు తగ్గుతా నేను గ్యారంటీ ఇవ్వను. ఇస్తే మాత్రం అది వాళ్ళు బలవంతంగా నీకు నీకు ఏదో స్కిల్స్ వస్తున్నట్టే. అందరికి 3 కిలో ఎట్లా తగ్గుతారు, అందరికి 4 కిలో తగ్గుతారు, అందరు 5 ఎట్లా తగ్గుతారు, ఒక నెలలో ఈక్వల్ ఎట్లా తగ్గుతారు వాళ్ళు అంటే అందరికి మెటబాలిజం సేమ్ ఉండదు కదా. అట్లా చేస్తున్నారంటే ఏదో మిస్టేక్ జరుగుతుందని అర్థం. లేదు ఒక నెలలో 2 కిలోలు, ఒక నెలలో 3 కిలోలు తగ్గుతున్నారంటే అది బ్యాలెన్స్డ్. మినిమం 3 kgs వెయిట్ లాస్ అనుకోండి సఫిషియంట్. బట్ 7 kgs, 8 kgs, 9 kgs ఒక ప్రాణం లేకుండా అయితే మాత్రం ఖచ్చితంగా రేపు పొద్దున హెల్త్ డిసీజెస్ చాలా వరకు వస్తాయి. ఇది నా లాస్ట్ స్లైడ్. ఎనీ క్వశ్చన్స్ ఎవరైనా అడగాలనుకుంటే నేను డైరెక్ట్గా అడగవచ్చు.